మీరెప్పుడైనా ఆలోచించారా, ఒక మృతదేహం సమాధిపై రోమన్ సామ్రాజ్యం స్థాయి భద్రత ఎందుకు ఏర్పాటు చేయబడిందని? ఈ దాగి ఉన్న వాస్తవమే చరిత్రలోని అతిపెద్ద రహస్యానికి ఆరంభం. యేసును సిలువ వేసిన తర్వాత ఆయనను రాయిని చెక్కి తయారు చేసిన ఒక కొత్త సమాధిలో ఉంచారు. ఇప్పుడు కథ ఇక్కడితో ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు భయం మత నాయకుల్లో మొదలైంది. ఎందుకంటే వారికి యేసు చెప్పిన ఈ మాట గుర్తుండిపోయింది. నేను 3వ రోజున తిరిగి లేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక షాకింగ్ నిజం వినండి. ఏ శిష్యులకైతే ఈ విషయం పూర్తిగా అర్థం కాలేదో వారి శత్రువులకే ఈ ప్రవచనం బాగా గుర్తుండిపోయింది. అందుకే వారు నేరుగా రోమన్ గవర్నర్ పిలాతు దగ్గరికి వెళ్లి సమాధికి భద్రతను కోరారు. ఇప్పుడు ఆసక్తికరమైన చరిత్ర. రోమన్ గార్డులు సాధారణ కాపలాదారులు కాదు, వారు ఉన్నత శిక్షణ పొందిన సైనికులు. ఒకవేళ వారి విధిలో విఫలమైతే రోమన్ చట్టం ప్రకారం మరణశిక్ష కూడా పడేది. మరియు సైనికులు మాత్రమే కాదు, సమాధి రాయిపై రోమన్ ముద్ర కూడా వేయబడింది. అంటే ఆ రాయిని తొలగించిన ఎవరైనా కేవలం సమాధిని మాత్రమే కాదు, మొత్తం రోమన్ సామ్రాజ్యాన్ని సవాలు చేసినట్లే. ఒక పెద్ద రాయి, లీగల్ సీల్, సాయుధ సైనికులు, 3వ రోజు వరకు కాపలా. చరిత్రలో ఏ సమాధికి కూడా ఇంతటి భద్రత కల్పించి ఉండదు. వారికి శరీరం దొంగిలించబడుతుందేమోనని భయం ఉందా, లేక పునరుత్థానం గురించా? అయితే అత్యంత ఆశ్చర్యకరంగా ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ 3వ రోజున ఆ సమాధి పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ సంఘటన మానవ చరిత్రగతిని పూర్తిగా మార్చివేసింది.